ప్రైవేటు స్కూళ్లకు హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రైవేటు స్కూల్స్ లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్కూళ్లతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలోనూ యూనిఫామ్, షూస్ మరియు బెల్టులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని హైదరాబాద్ జీవో సర్క్యులర్ జారీ చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్కూళ్లతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలోనూ యూనిఫామ్, షూస్ మరియు బెల్టులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని హైదరాబాద్ జీవో సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ప్రైవేట్ స్కూళ్లకు హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ లో యూనిఫామ్, షూస్ అమ్మడం కూడా నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపున్న స్కూళ్లతో పాటు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూళ్లతో పాటు యూనిఫామ్, షూస్ మరియు బెల్టులు అమ్మకూడదని కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రము నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని కూడా హైదరాబాద్ డిఓ సర్కులర్ ఇప్పుడు సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఓన్లీ పర్టికులర్ గా హైదరాబాద్ డిస్టిక్ లోనే, ఎందుకంటే ఇక్కడ చాలా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ లో కూడా ఇది ఒక బిజినెస్ అయిందనే చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ఇనిషియల్ గా ఒక ఫస్ట్ స్టాండర్డ్ పిల్లోడికి కూడా కన్సర్న్స్ ఈ కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్. ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయినా కూడా యావరేజ్ గా 80,000 to 1 lakh వరకు డొనేషన్ ఫీ తీసుకుంటారు. అలాగే అకాడమిక్ ఇయర్ ఫీజు కూడా 80,000 తీసుకొని దానిపైన అదనంగా మరో 30,000 పుస్తకాలు అని చెప్పి స్కూల్ యూనిఫామ్, షూస్ అవి కూడా పర్టికులర్ గా ఆ స్కూల్స్ లోనే ఏదైతే స్కూల్లో జాయిన్ అవుతారో వాళ్లే ఈ పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ కూడా ఇస్తారో అవి కూడా వాళ్ళ అవుట్లెట్స్ నే కొనుక్కోవడం కూడా ఇదొక వ్యాపారంగా మారిందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బేసిక్ ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్లో పిల్లలకి చదువు చెప్పేది దేవుడెరుకు కానీ దోపిడీ మాత్రం చేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. మధ్యతరగతి, ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా చదివిపిస్తాడో ఇంత ఫీజులు దేవుడెరుకు పక్కన పెడితే ఈ పుస్తకాలకి, షూస్ కి, వీటన్నిటికీ కూడా మోయలేని భారంగా కూడా తల్లిదండ్రులకి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్ డిఓ ఏదైతే సర్కులర్ ఇష్యూ చేశారో అది స్వాగతించదగింది, హర్షించదగింది కూడా అని కూడా అంటున్నారు. అలాగే బేసిక్ గా ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ టెక్నో స్కూల్స్ లలో వాళ్ళు హైర్ చేసుకునే ఫ్యాకల్టీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. డిఫరెంట్ యూనివర్సిటీస్ లో కొంతమంది పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు. సో నార్మల్ స్కూల్స్ లో అయితే వాళ్ళకి శాలరీలో యావరేజ్ గా నెలకి 25,000, 30,000 అయితే ఉంటుంది. కానీ వీళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ కి కూడా వాళ్ళ 50,000 to 60,000 పే చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే దాదాపు నెలకి ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా, దీనిలో భాగంగానే స్టూడెంట్స్ దగ్గర ఇవన్నీ కూడా చార్జ్ చేస్తారనేది కూడా ఒక అపవాద ఈ టెక్నో స్కూల్స్ మూట కట్టుకుంటున్నాయి. కానీ ప్రస్తుతము ఈ హైదరాబాద్ డిస్టిక్ లో ఈ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తీసుకున్న డెసిషన్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా అందరూ అంటున్నారు. ఆ సర్కులర్ ఒకసారి చూద్దాము మనము ఏం మెన్షన్ చేశారనేది. ఆల్ ది డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అండ్ డెప్యూటీ ఇన్స్పెక్టర్స్ of schools of Hyderabad district are invited to the subject read about. They are requested to ensure that no private school management, i.e. state, CBSE, ICSE running in Hyderabad district should not sell books, uniforms and stationery etc. in the school premises. Further, all the deputy educational officers are requested to constitute mandal level committee to monitor to private schools regularly and also ensure that private school management, state CBSE, ICSE running in Hyderabad should not sell books, uniforms and stationery etc. in the school premises. If so, bring the notice of the undersigned for the taking necessary action in the matter. Therefore, all deputy educational officers and deputy inspector of schools of Hyderabad district are requested to take the action accordingly and submit the కంప్లైంట్స్ టు ది అండర్సైడ్. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి
ఈ పుస్తకాలు కానీ ఈ యూనిఫామ్స్ కానీ ఎవరైనా అమ్మితే మాత్రము చట్టబద్ధంగా వారిపైన చర్య కూడా నెసెసరీ యాక్షన్ కూడా తీసుకోబడుతుంది అని కూడా ఈ సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పుడు అందరూ కూడా ఈ సర్క్యులర్ ని స్వాగతిస్తున్నారు వైశాలి. అయితే యూనిఫామ్, షూస్ లాంటివే కాదు, బుక్స్ కూడా స్కూల్స్ లో చాలా స్కూల్స్ విక్రయిస్తుంటాయి. దాదాపు అన్ని స్కూల్స్ బుక్స్ కూడా విక్రయిస్తుంటాయి. అయితే బుక్స్ పై కూడా ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్లీ. అయితే అకాడమిక్ ఇప్పుడు దాంట్లో సిలబస్ ఉంటుంది. స్టేట్, సెంట్రల్ తో పాటు ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుంటాయి. బేసిక్ గా ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు కార్పొరేట్ స్కూల్స్ లో ఇది సెగ్రిగేట్ చేసి ఆ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ వాళ్ళ ఐక్యూ బట్టి కూడా పిల్లలకి అడ్మిషన్లు ఇస్తా ఉంటారు. స్టేట్ సిలబస్ తో పాటు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ లో. అయితే కొన్ని స్కూల్స్ లలో మాత్రము ఫోర్స్ఫుల్ గా ఇంటర్నేషనల్ సిలబస్ పిల్లల పైన రుద్దుతారు. దాంతో ఆ ఇంటర్నేషనల్ సిలబస్ తోని బేసిక్ గా 6th, 7th స్టాండర్డ్స్ నుంచే కూడా జియో పాలిటిక్స్ గురించి కానీ వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది అనేది కూడా పిల్లలకు టీచ్ చేయడంతో ఆ బుక్స్ ఖరీదు అనేది రేట్ ఎక్కువ పెరగడంతో కూడా అదొక సమస్యగా మారింది. అయితే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ మధ్యతరగతి చెందిన వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని సిబిఎస్ఈ సిలబస్ కే ప్రయారిటీ ఇస్తారు. కొంతమంది ధనవంతులు మాత్రం ఐసిఐసి సిలబస్ లో కూడా జాయిన్ చేపిస్తుంటారు. కానీ ఎటు చేసి ఇక్కడ అందరూ అనేది ఏంటంటే చదువుతోని వ్యాపారం చేయడం ఏంటి? పుస్తకాలు అంటే ఓకే, పుస్తకాలు కొనాల్సి ఉంటుంది. ఒక యావరేజ్ గా ఒక స్కూల్లో ఒక్క స్టాండర్డ్, ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్, ఉదాహరణకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లో యావరేజ్ గా ఒక క్లాస్ లో ఒక సెక్షన్ లో 60 మంది ఉన్నా కూడా 4 సెక్షన్లు ఉన్నా కూడా 240 మంది. అలాగే ఓవరాల్ స్కూల్ స్ట్రెంత్ 2000 మెంబర్స్ ఉన్నా కూడా ఓకే, బుక్స్ అమ్మడము నామినల్ రేట్ లో దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈ స్కూల్ యూనిఫామ్స్ తో పాటు అలాగే బెల్టులు, షూస్ కూడా వాళ్ళ దగ్గరే కొనాలనడం కూడా అదొక వ్యాపారంలానే మారిపోయిందని కూడా విమర్శిస్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.